జయం న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడిలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహ ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీడీపీ సీనియర్ నేత కొనకల్ల బుల్లయ్య పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గౌతులచ్చన్న చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలోనే విగ్రహాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాము అని తెలిపారు. గౌతు లచ్చన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి అని కొనకల్ల బుల్లయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దోనేపూడి శివరామకృష్ణ, సినీ నిర్మాత గొట్టిపాటి సాయి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, టీడీపీ నేత తాతా ప్రభాకర్, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. 1936లోనే ఇచ్చాపురం నుంచి తడ వరకు పాదయాత్ర చేసి అన్ని వర్గాల చేత, అన్ని పార్టీల చేత గౌతులచ్చన్న గారు, సర్దార్ గౌతులచ్చన్న గారు అంటే జనం మనిషి అనిపించుకున్న డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి యొక్క విగ్రహ శంకుస్థాపనకి ఇచ్చేసిన మాకు అత్యంత ఆప్తుడు, పుత్ర సమానుడు, ఎమ్మెల్యేగా అన్ని వర్గాల చేత ప్రేమించబడుతూ రాజకీయ విమర్శలే తప్ప వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్లకుండా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న స్థానిక ఎమ్మెల్యే నా పుత్ర సమానుడు వర్ల కుమార్ రాజా గారికి, సభాధ్యక్షులు సౌమ్యుడు మా రామలింగేశ్వరరావు గారికి, తాతా నారాయణరావు గారికి, మార్కెటింగ్ చైర్మన్ శివరామయ్య గారికి, అలాగే మా అల్లుడు క్లస్టర్ ఇన్ఛార్జి సీతారామయ్య గారి సోదరుడు శ్రీనివాసరావు గారికి, అలాగే రాజా తెలుగుదేశం పార్టీ కూటమి మండలం పెదపూడి గ్రామంలో పెదపూడి గ్రామస్తులు, మండలంలో ఉన్న ప్రతి ఒక్కరి చిరకాల వాంఛ, కోరిక గౌతులచ్చన్న గారి విగ్రహ ఏర్పాటు. కూచిపూడి ముఖద్వారంగా ఇప్పుడు ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక చరిత్ర. గత 5 సంవత్సరాల్లో ఒకసారి ప్రయత్నం చేసి అప్పుడున్న రాజకీయ క్రీడలు మరి వారు ఎందుకని సహకరించలేదు. అప్పుడున్న గత 5 సంవత్సరాలు ఉన్న దుర్మార్గ పాలనలో ఈ విగ్రహాన్ని పెట్టుకోవడానికి సహకరించాల. తద్వారా అది మూలం పడిపోయింది ఆలోచన. ఈరోజు మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొవ్వ సెంటర్, మొవ్వ హెడ్ క్వార్టర్లో అంబేద్కర్, జగజ్జీవనరావు గారి విగ్రహంతో పాటు ఈరోజు కూచిపూడి ముఖద్వారంలో గౌతులచ్చన్న గారి విగ్రహం. ఇటీవల రంగా గారి వర్ధంతి రోజు మరి ఇదే పెదపూడిలో ఇంకొక శంకుస్థాపన, రంగా గారి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ, వారి గొప్పదనాన్ని చిరస్మరణీయంగా భావితరాలకు గుర్తు చేసే విధంగా స్ఫూర్తిదాయంగా ఉండటానికి ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమానికి చేసిన బుల్లయ్య గారికి, అదేవిధంగా ఇతర పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని సార్థకం చేయడానికి ముందడుగు వేసిన పెదపూడి గౌతులచ్చన్న కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో గౌతులచ్చన్న గారి స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.